మళ్ళీ వెనక్కి వస్తే ఉంది ఇక్కడ వస్తే లేదు. ఇప్పుడు ఇక్కడ అంతా లేదు కదా, మళ్ళీ అక్కడ ఎక్కడి వరకు అయితే పాజిటివ్ స్ప్రెడ్ అయిందో అక్కడ ఓపెన్ అవుతుంది. మళ్ళీ వెనక్కి వస్తే లేదు, ఇక్కడ ఉంది. 100% ఎక్కడ ఉంది అంటే ఏడైతే హోమం చేశారో ఆడ 100% ఉంది. ఓకే, ఇప్పుడు సరే అది వద్దులేండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పవర్ లేదని మనం ఐడెంటిఫై చేసాం కదా. ఇప్పుడు మనం గోమాత పరీక్షలు రాశారు, మీరంతా గో విజ్ఞాన పరీక్షలు రాశారు. గో విజ్ఞాన పరీక్షలు రాయడం వల్ల నాలెడ్జ్ వస్తుంది, అవునా? వాస్తవంగా కూడా గోమంత్రం చదివితే కూడా మనకు శక్తి వస్తుందా లేదా అనేది కూడా మనం ప్రాక్టికల్ చూద్దాం, పాజిటివ్ ఎనర్జీ వస్తుందా లేదా అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఈ వరుసలో ముందు వరుసలో ఉన్న వాళ్ళందరూ కూడా ఓం శ్రీ గోమాత్రే నమః అనండి, గట్టిగా చెప్పాలి. నేను ఇప్పుడు కాదు, చెప్పినప్పుడు అనండి. నేను ఇలా పట్టుకుంటాను, ఇప్పుడు ఇలా పాజిటివ్ ఎనర్జీ లేదు, చెప్పండి. ఓకే, మెల్లగా స్లో ఓపెన్ అయింది, ఎందుకంటే కొంచెం ముందు వరుసనే చెప్పారు కాబట్టి కొంచెం పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. మళ్ళీ చెప్పండి. ఓకే, వచ్చింది. ఇప్పుడు అందరు కలిసి చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. గోమాత్రే నమః అంటే కూడా పాజిటివ్ వస్తుందా అన్నప్పుడు మన ఇంట్లో అందరం కుటుంబ సభ్యులందరూ కలిసి గోమాత్రే నమః అనొచ్చు కదా. ఇప్పుడు ఇంకొకటి, అందరు కూడా జై శ్రీరామ్ అని చెప్పండి 3 సార్లు. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కూడా జై శ్రీరామ్ అనే దాంట్లో కూడా పాజిటివ్ ఉంది కదా. ఇంకా అందరు కలిసి గాయత్రి మంత్రం చదవండి ఒకసారి. ఇదిగో ఎక్కడైతే చదువుతున్నారో అక్కడంతా పాజిటివ్ వస్తుంది. ఇదిగో చెప్పండి. ఆపండి, ఆపేసేయండి. ఇప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ గాయత్రి అంతా చదివినప్పుడు దాని వైబ్రేషన్ ఎంతసేపు అయితే ఇక్కడ ఉంటాయో అంతసేపు చూపిస్తుంది, తర్వాత క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మెల్లమెల్లగా క్లోజ్ అయిపోతుంది. ఇంకా పాజిటివ్ ఎనర్జీ ఉందిరా, 50% ఉంది. ఇక మెల్లమెల్ల తగ్గుకుంటూ వస్తుంది చూడండి. ఇగో గాయత్రి మంత్రం చదివితే ఎంత పవర్ చూస్తుంది కదా, ఎంతసేపు ఉంటుంది చూడండి. ఇగో మెల్లగా దాని వైబ్రేషన్ తగ్గుతున్నాయి. ఇగో మళ్ళీ ఒకసారి మళ్ళీ గట్టిగా చెప్పండి.